హాయ్ అండి. ఈరోజైతే మన వీడియోలో సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా చేసుకునే కిచిడి ఎలా చేయాలో చూద్దాము. మనకు వంట చేసే టైం లేకపోయినా, లేదంటే పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా, లేదంటే మనకు అన్నం తినబుద్ధి కానప్పుడైనా ఇలా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో గనక మామిడికాయ పచ్చడి కానీ, లేదంటే చింతపండుతో చేసిన చారైనా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందిది. ఇప్పుడైతే టేస్టీ కిచిడి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసమైతే ముందుగా ఒక 3 గ్లాసుల బియ్యం తీసుకొని దీన్ని ఒక 2 సార్ల శుభ్రంగా కడిగి తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత దీనిలో పల్లీలు ఇంకా శనగపప్పు వేసుకొని వీటిని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కొంచెం ఉప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 క్యారెట్లు, అలాగే 2 టమాటాలు, ఒక పెద్ద ఆలుగడ్డ, కొంచెం కరివేపాకు, ఒక కప్పు నిండా స్వీట్ కార్న్ వేసుకొని ఒకసారి బాగా కలిపి వీటిని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. మీ దగ్గర ఉంటే కనుక దీనిలో మిల్ మేకర్ ఇంకా కాలీఫ్లవర్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఈ కూరగాయలన్నింటినీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గ్లాస్ బియ్యానికి గాను 2 గ్లాసుల వాటర్ వేసుకొని దీనిలో సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరాకు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఈ విజిల్లోని గాలిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే అన్నం మంచిగా ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ అన్నాన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకుంటే వేడి వేడి కిచిడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడితో కానీ, లేదంటే చింతపండు చారుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.